చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్వరలో తెలంగాణలో అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ డ్రాఫ్ట్ పాలసీని సిద్ధం చేసిన హౌసింగ్ శాఖ. తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంపునకు రంగం సిద్ధం. వచ్చే నెల నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్. తెలంగాణ వ్యాప్తంగా బిజీగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు. ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కొనుగోలుదారుల క్యూ. స్కై స్క్రాపర్స్ కు కేర్ ఆఫ్ గా హైదరాబాద్. ముంబై తరువాత హైదరాబాద్ లో అత్యధిక ఆకాశ హర్మ్యాలు. తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి స్థిరాస్తుల మార్కెట్ విలువ సుమారు 15 నుంచి 100% మేర పెరగనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూములు, ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్లో ఫ్లాట్లకు స్థానిక ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలు పెంచేలా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పెంచిన స్థిరాస్తుల విలువలు వచ్చే నెల నుంచి అమలయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంపుకు రంగం సిద్ధం. వ్యవసాయ భూముల ధరలు 80 నుంచి 100% పెంపు. ఇంటి స్థలాల మార్కెట్ విలువ 20 నుంచి 50% పెంపు. అపార్ట్మెంట్లో ఎస్ఎఫ్టీ వాల్యూ 15 నుంచి 30% పెంపు. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్త మార్కెట్ విలువలు. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల్ని సవరించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఏడాదిన్నర కాలం నుంచి భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంపుపై రేవంత్ సర్కార్ అధ్యయనం చేసింది. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై కసరత్తు చేసిన అధికారులు ఎంత మేర స్థిరాస్తుల విలువలు పెంచాలన్న దానిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా ఆమోదం లభించింది. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 4 ఏళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ కనీస ధర 3 లక్షల రూపాయలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఇంటి స్థలాల విలువను 20 నుంచి 50%, అపార్ట్మెంట్లో ఫ్లాట్ల ధరల్ని ఆయా ప్రాంతాల్ని బట్టి 15 నుంచి 30% మేర పెంచాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం కనిష్టంగా 75,000గా ఉంది. కానీ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు చాలా వ్యత్యాసం ఉందని ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి వసతులు ఉన్న భూముల ధరలు ఎకరం 40 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టి కోట్ల రూపాయల వరకు పలుకుతున్నాయి. సాగునీటి సదుపాయం లేని చోట్ల భూముల ధరలు ఎకరం 20 లక్షల నుంచి మొదలు ప్రాంతాన్ని బట్టి 60 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు 75,000 నుంచి 2 లక్షల వరకు మాత్రమే ఉన్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ వాల్యూ, బహిరంగ మార్కెట్లో ధరలకు భారీగా వ్యత్యాసం ఉంటూ వస్తోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ప్రభుత్వం భూముల విలువలు పెంచేందుకు నిర్ణయించింది. అందుకే ఇప్పుడు ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువ కనిష్టంగా 3 లక్షల వరకు సవరించే అవకాశం ఉంది. ఇక జాతీయ రహదారులు, ఇతర కమర్షియల్ ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ వాల్యూను 100% నుంచి 300% మేర పెంచనున్నట్లు తెలుస్తోంది. భూముల విలువ పెంచడం వల్ల రియల్ ఎస్టేట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పర్సంటేజ్ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తే బాగుంటుంది. రియల్ ఎస్టేట్కి ఒక ఉత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది ప్రభుత్వం కూడా డెవలప్ అవడానికి. కాబట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించి భూముల విలువ పెంచినా కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చాలా అంతర్వ్యం ఉంది కాబట్టి
మార్కెట్ వాల్యూకి లేదా బహిరంగ మార్కెట్ వాల్యూకి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి పెంచినా ఇబ్బంది లేదు, పర్సంటేజ్ తగ్గిస్తే బాగుంటుంది. అల్టిమేట్గా ఇప్పుడు ఫ్లాట్స్కి కానీ మన లేఅవుట్స్లో ఫ్లాట్స్కి కానీ జిఎస్టీ మరి పే చేయడం జరుగుతుంది 5%. యాక్చువల్లీ జిఎస్టీ ఉన్న తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మరి అంత ఎక్కువగా ఉండటం వలన చాలా కస్టమర్కి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి జిఎస్టీ ఆల్రెడీ పే చేస్తున్నాం కాబట్టి అట్లాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అది నామినల్గా పెడితే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాను. ప్రస్తుతం అపార్ట్మెంట్స్లో ఎస్ఎఫ్టీ ధర రిజిస్ట్రేషన్ శాఖ బుక్ వాల్యూ ప్రకారం హైదరాబాద్లో సగటున 3,200 రూపాయలుగా ఉంది. దీన్ని 15 నుంచి 30% మించకుండా పెంచాలని సర్కార్ భావిస్తోంది. అంటే చదరపు అడుగు ధర సుమారు 4,800 రూపాయల వరకు కానుంది. రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాతిపదికన వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ వాల్యూను భారీగా సవరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో భూములను మొత్తం 3 కేటగిరీలుగా విభజించారు అధికారులు. అందులో పూర్తిగా వ్యవసాయానికి మాత్రమే ఉపయోగపడే భూములు, ఇళ్ల స్థలాలకు కూడా ఉపయోగపడే భూములు, వ్యవసాయ భూములైనా ఇండ్ల స్థలాలకు ఉపయోగపడేవి అయినా రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన ఉన్న భూములుగా విభజించి ఆ మేరకు మార్కెట్ విలువల్ని పెంచనున్నారు. తెలంగాణ సర్కార్ భూముల సవరణపై నిర్ణయం తీసుకోనుండడంతో హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు బిజీగా మారాయి. ఆస్తుల క్రయ విక్రయాలను త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో మార్కెట్ విలువలు పెరిగితే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగకముందే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనం ఉత్సాహం చూపిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బిజీగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు. ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కొనుగోలుదారులు క్యూ. ఛార్జీలు పెరగకముందే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు బయర్స్ ఉత్సాహం. భూముల విలువలు పెరగనుండటంతో రద్దీగా మారిన రిజిస్ట్రేషన్ ఆఫీస్. తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతోన్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. భూముల విలువలు పెరగనుండటంతో రిజిస్ట్రేషన్ ఆఫీసులు రద్దీగా మారాయి. భూములు, ఇతర స్థిరాస్తుల విలువలు పెరిగితే స్టాంప్ డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా పెరుగుతాయి. కోకాపేటలో రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఎకరం భూమి 8 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటే సుమారు 60 లక్షలు అవుతుంది. అదే భూమి రిజిస్ట్రేషన్ విలువను ప్రభుత్వం 50% మేర పెంచి 12 కోట్లకు సవరిస్తే అప్పుడు సదరు ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు 90 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఛార్జీలు పెరగకముందే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ స్థిరాస్తి విలువలు పెంచే ఒక యోచనలో ఉన్నారు. సో దీనివల్ల మనకు ఏదైతే ఈ బహిరంగ మార్కెట్ విలువ, అదేవిధంగా మన గవర్నమెంట్ మార్కెట్ విలువలో చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం తగ్గించేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా, అదేవిధంగా మనకు పెరగక ముందే ఎవరైతే కొన్న వాళ్ళు ఉంటారో త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఒక 15 నుంచి 30% వరకు డబ్బులు ఆదా చేసుకునేటువంటి అవకాశం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ విలువలు పెరగకముందే రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లయితే త్వరపడి కాస్త 15 to 30% మీకు తగ్గే అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ వంటి విలువైన ప్రాపర్టీపై రిజిస్ట్రేషన్ ఖర్చులు ఇప్పుడున్న దానికంటే లక్షల్లో పెరిగే అవకాశం ఉంది. దీంతో బయ్యర్స్ ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారు పాత ధరలకే ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం 10% అడ్వాన్స్ కట్టే అవకాశం కల్పించడంతో ఆ కార్యాలయాల్లోనూ రద్దీ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ దృష్ట్యా కొన్ని కార్యాలయాల్లో పనివేళలు పొడిగించే ఆలోచనలో అధికారులు ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ
తెలంగాణలో నిర్మాణ రంగానికి సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన పాలసీకి రూపకల్పన చేస్తోందని సమాచారం. ప్రైవేట్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో పేదలకు మధ్యతరగతి వారికి ప్రత్యేక వాటా కేటాయింపును తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం తీసుకురానున్న ఈ విధానం అమల్లోకి వస్తే పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల మరింత చేరువ కానుంది. తెలంగాణలో అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ. ప్రైవేట్ నివాస ప్రాజెక్టుల్లో పేదలకు 20% వాటా. డ్రాఫ్ట్ పాలసీని సిద్ధం చేసిన హౌసింగ్ శాఖ. సాకారం కానున్న పేద మధ్యతరగతి సొంతింటి కల. అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ పేరుతో తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై రాష్ట్రంలో నిర్మించే ప్రతి ప్రైవేట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో 20% స్థలం లేదా ఇళ్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేటాయించాల్సి ఉంటుందని అధికారుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం గ్రీన్ ఏరియా, ఓపెన్ స్పేస్ కోసం 20% కేటాయింపు ఉండగా దీనికి అదనంగా మరో 20% పేదల కోసం ఇవ్వాల్సి ఉంటుందట. ఈ విధానాన్ని అమలు చేసేందుకు తెలంగాణ హౌసింగ్ అధికారులు ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో అమలవుతోన్న అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ నమూనాలను అధ్యయనం చేశారు. ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రైవేట్ ప్రాజెక్టుల్లో పేదలకు ఇళ్ల కేటాయింపు విజయవంతంగా అమలవుతోంది. అదే తరహాలో తెలంగాణలో కూడా అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 15 లక్షల రూపాయల లోపు ధరతో 450 నుంచి 600 SFT పరిధిలో ఫ్లాట్లను అందుబాటులోకి తీసుకురాగా పేద మధ్యతరగతి ప్రజల నుంచి చక్కని స్పందన లభించిందని అధికారులు చెబుతున్నారు. దీంతో అఫోర్డబుల్ హౌసింగ్ పై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించింది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, విల్లాల్లో పనిచేసే కార్మికులు దూర ప్రాంతాల నుంచి రావాల్సిన అవసరం లేకుండా అదే ప్రాజెక్టు పరిధిలో నివసించేలా చేయడమే ఈ హౌసింగ్ విధానం ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు వాళ్ళ సొంతింటి కల సాకారం అయ్యేటువంటి ఒక అవకాశం లభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ విలువలకు మధ్యతరగతి ప్రజలు కొనాలంటే చాలా భారంగా ఉంది. అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి అద్దె ఇళ్లలో మగ్గుతున్నటువంటి ఈ ప్రజలకు ఊరట లభిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పాలసీని అంటే ఒక హైదరాబాదే కాకుండా అన్ని జిల్లాలలో అన్ని ఏదైతే మెయిన్ మన డిస్టిక్లలో దీన్ని ఈ పాలసీని ప్రవేశపెట్టినట్టయితే ఇది డెఫినెట్గా ఆ పేద మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక వరంగా మారబోతా ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిల్డర్ 20% స్థలం ఇవ్వకపోతే నిర్ణీత రుసుము ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన ఉండేది. అదేవిధంగా ఇప్పుడు కూడా మరింత కఠినమైన, చట్టబద్ధమైన నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీకి సంబంధించిన డ్రాఫ్ట్ పాలసీపై చర్చలు పూర్తయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల మరింత చేరువ కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గృహ నిర్మాణ శాఖ వాళ్ళు దీనిపై ఒక డ్రాఫ్టింగ్ ముసాయిదాను తయారు చేస్తూ ఉన్నారు. దీనివల్ల మనకు అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వేతనాలకు, ఇప్పుడు ఉన్నటువంటి సంపదకి ఈ మధ్యతరగతి ప్రజలకు ఇల్లు కొనాలంటే చాలా భారంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఏదైతే తెలంగాణ అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ వచ్చినట్లయితే దీనివల్ల చాలామంది కూడా కొనేటువంటి అవకాశం ఉంటుంది ఇళ్లను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వ జీవో ప్రకారం 20% స్థలం పేదల కోసం కేటాయించి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మించారు. ఇప్పుడు అదే మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ హౌసింగ్ శాఖ అధికారులు ఇప్పటికే అఫోర్డబుల్ హౌసింగ్ డ్రాఫ్ట్ పాలసీ సిద్ధం చేశారు. త్వరలోనే బిల్డర్స్తో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకోనుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి పాలసీని ప్రభుత్వం ప్రకటించనుందని అధికారిక వర్గాల నుంచి తెలుస్తోంది. పోస్ట్
కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్ కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కు అత్యంత చేరువలో ఉన్న గౌరెలిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ORR కు చేరువలోని గౌరెలిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ORR ఎగ్జిట్ నెంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెలిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 SFT నుంచి 5104 SFTల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. XXX విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 SFTలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ATM, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, CCTV వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ.
ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో గౌరిల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి.